నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రెజెంట్ అయితే నేను బుక్ ఫేర్కి వచ్చేసిన. ఈ మధ్య కాలంలో పిల్లల తల్లిదండ్రులకు పేరెంట్స్ కి ఒక పెద్ద హెడేక్. పిల్లలకి హాలిడే వచ్చినా లేదంటే ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా పేరెంట్స్ ఇంట్లో ఉండి పిల్లల్ని ఇంట్లో పెట్టిరంటే వాళ్ళు చేసే పనులు రెండు ఉంటాయి. ఒకటి టీవీయా, రెండోది ఫోనా, లేదంటే మొదటి ఫోనా, రెండోది టీవీ. ఈ రెండింటి నుంచి పిల్లల్ని కొంచెం డిటాచ్ చేయాలని పేరెంట్స్ చాలా ప్రయోగాలు చేస్తారు. సో అట్లాంటి ప్రయోగాలు చేసే పేరెంట్స్ కి బుక్ ఫేర్ వెల్కమ్ చెప్తుంది. అసలే ఒక దగ్గర కూర్చొని పిల్లలకి బుక్కులు ఏం చదివిస్తాము అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. కానీ పేరెంట్స్ ఈ స్టాల్ కనుక విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. నా మాటల్లో నేను చెప్పడం కాదు, ఈ బుక్కులు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లలు చాలా ఎక్కడ అట్రాక్ట్ అవుతారంటే కలర్స్ కి అట్రాక్ట్ అవుతారు అండ్ పిక్చర్స్ కి అట్రాక్ట్ అవుతుంటారు. ఇక్కడ మనం చూస్తుంటే ఇగో జస్ట్ ఈ బుక్ ది మీకు ఈ అట్ట చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో అందుకనే నాకు తెలిసి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, పిల్లల్ని బుక్ హ్యాబిట్ ఎవరైనా చేయాలి అనుకునే పేరెంట్స్ కి ఇది కొంత ఈజీ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ పిక్చర్స్ అంత అట్రాక్టివ్ గా ఉన్నాయి. సో చూస్తున్నాం కదా ఇగో. సో కేవలం అంటే మన ఇతిహాసాల గురించో పురాతన కథల గురించి మాత్రమే కాదు, ఇగో ఇక్కడ పంచతంత్రకు సంబంధించి బుక్ అండ్ బైబిల్ కి సంబంధించి అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి సంబంధించి బుక్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు బుక్లే ఉన్నాయి. సో అసలుకి ఈ థీమ్ ఎట్లా తీసుకొని వచ్చిర్రు నాకు తెలిసిన ముచ్చట్లయితే నేను 2-3 చెప్పిన. కానీ ఒక్కసారి స్టాల్ ఏర్పాటు చేసిన వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. సో నాకైతే ఈ బుక్ ఒక్కసారి అడుగు పెట్టంగానే స్పెషల్ గా కిడ్స్ కోసం ఏర్పాటు చేసిర్రేమో అని అనిపించింది. నిజమా కాదా మీరే చెప్పాలా? ఓకే మేడం, కిడ్స్ కోసం కూడా ఉంటుంది, బట్ ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా దీన్ని చదువుకుంటారు. సో ఎసికే అంటే అమర్ చిత్ర కథ అనేది 57 years old కంపెనీ. సో మా ఫౌండర్ వచ్చేసి అనంత్ పాయ్ గారు. సో ఈస్ లేట్, ఈస్ నో మోర్, బట్ యాక్చువల్లీ ఇతను ఎలా అంటే he's from Mumbai. He's born and brought out in Karnataka, but he moved to Mumbai. Then he started his company. So మన దగ్గర ఎలా అంటే అన్ని కామిక్ బుక్స్ ఉంటాయి. సో మోరల్ గా ఎలా అంటే అసలు కామిక్ బుక్స్ అంటే ఏంటి చెప్పండి. సో కామిక్ బుక్స్ అంటే పిక్టోగ్రఫీలో ఉంటుంది. ఏది కానీ ఒక కిడ్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 చిన్న బాబుకి మన అమ్మ నాన్నలు ఎలా చెప్పారు, ఒక రామాయణం గురించి చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు వినే ఉంటారు, వాళ్ళు వింటారు, అట్లా ఇమాజినేషన్ చేసుకుంటారు ఒక పిక్చర్. వాళ్ళకి అది క్లియర్ గా ఉండడానికి ఇలా. సో ఆ టైంలో అక్కడ ఏం జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది అనుకోండి, సో ఆ యుద్ధంలో సీన్స్ ఎలా ఉంటాయి మనకు ఊహించుకుంటే మనకు తెలియదు, బట్ ఒక పిక్టోగ్రఫీ ద్వారా వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో యుద్ధ భూమి ఇట్లుంటది, యుద్ధానికి ఇట్లా పోతారు అనే విషయాన్ని చెప్పడానికి ఒక పిక్చర్స్ రూపంలో అలా ఉంటుంది అన్నమాట. అన్ని టైప్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, లైక్ చిల్డ్రన్ కోసం అని హిస్టరీ అండ్ కామిక్ బుక్స్, మైథాలజీ బుక్స్ కూడా ఉంటాయి. మైథాలజీ బుక్స్ ఎక్కువగా ఉంటాయి మన చిత్ర కథ. సో ఎవరైనా పేరెంట్స్ పిల్లలకి స్టార్టింగ్ అసలు బుక్ అలవాటు ఉండదు, ఎందుకంటే అలా స్కూల్ బుక్లు చదివితే వాళ్ళకి మస్తు బిజీ ఉంటారు, బట్ స్టిల్ నాలెడ్జ్ ఆఫ్ బుక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అట్లా ఎవరైనా అలవాటు చేయాలనుకునే పేరెంట్స్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారండి? పేరెంట్స్ మీరు అంటున్నారు కదా, మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ 99% మందికి ఏసీకే అంటే తెలుసు, అమర్ చిత్ర కథ అంటే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ 50-60 years లో ఉన్నారనుకోండి, వాళ్ళ గ్రాండ్ సన్స్ కి ఈ బుక్స్ అనేవి ఇప్పిస్తారు మా దగ్గర. సో అలాగా తెలిసిన వాళ్ళ గురించి ఓకే, తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఏడున్న బుక్ అట్లీస్ట్ ఆన్లైన్ లో వెతికారు కొనుక్కుంటారు. తెలియని వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఫస్ట్ బుక్లు అసలు పిల్లలకు బుక్లు అలవాటే లేదు చదవడం అనేది. సో పేరెంట్స్ వాళ్ళ కొత్తగా ఇంట్రడ్యూస్ చెయ్యాలి అని అనుకుంటారు. సో చూస్తున్నట్లయితే మేడం అందరూ మొబైల్స్ కనేది అడిక్షన్ అయిపోతున్నారు పిల్లలు. సో వాళ్ళకి ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక కిడ్ ఉన్నాడు అనుకోండి, అతను ఒకటి అడుగుతున్నాడు, పేరెంట్స్ ఎలా అంటే ఒక టిపికల్ థింగ్ లో పెట్టాలి, నువ్వు ఈ బుక్ చదువు, నీకు కావాల్సింది నేను కొనిస్తాను. సో అట్లా చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ పిల్లలు అనేది ఒక ట్రాన్స్ నుంచి ఒక ట్రాన్స్ తీసుకురావడానికి బుక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అట్లా లెవెల్ 1 నుంచి ఉన్నాయండి బుక్స్ మీ దగ్గర? చిన్న పిల్లల కోసం అలా ఉంటాయి, అండ్ ఓవరాల్ గా ఎన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా బుక్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కువ అయితే గ్రాండ్ పేరెంట్స్ పర్చేసెస్ ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర? గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ సన్స్ కి ఇస్తారు చిన్న పిల్లల కోసం. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఒక్కసారి ఈ బుక్ ఎన్వైరన్మెంట్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది, అన్ని చాలా చాలా బ్యూటిఫుల్ బుక్. అందుకని పిల్లలు నేను ముందే కలని చెప్పినా కదా, ఆ కలర్స్ కి కావచ్చు, పిక్చర్స్ కి కావచ్చు చాలా అట్రాక్ట్ అవుతారు. అండ్ దాంతో పాటు ఆ ఉండే పిక్చర్స్ కూడా పురాతనం కాకుండా కొంత దాంట్లో కూడా ట్రెండీగా యాడ్ చేసి తోటి చాలా డిమాండ్ అయితే ఈ బుక్స్ కి అయితే. సో ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని బుక్ వైపు మరలించాలి, సో ఈ ట్రాన్స్ లోకి తీసుకురావాలి, వాళ్ళకి ఆ బుక్ చదివే హ్యాబిచుయేట్ అనేది స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మేళాలో, ఈ బుక్ ఫేర్ లో ఇట్లాంటివి ఎన్నో స్టాల్స్ ఉన్నాయి. సో అందుకని ఆ పేరెంట్స్ కి హెల్ప్ చేస్తుందని ఈ వీడియో చేసి